శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపగాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్రగోచారము అంటే శుక్రుడి యొక్క సంచారము జాతకునిపైన మానవునిపైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? శుక్రుడు నవగ్రహాల లోపల అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి గ్రహము. ఎందుకు అనంటే శుక్రుడు ముఖ్యంగా మనకు జీవితంలో కావలసినటువంటి సుఖ సౌఖ్యాలను, సంతోషాలను, దాంపత్య సౌఖ్యాన్ని, ప్రేమ వ్యవహారాలను, కళలు, చతుషష్ఠి కళలకు సంబంధించినటువంటి అవగాహనను, సంగీత సాహిత్యాలకు, తర్వాత సౌందర్యానికి, ఆకర్షణకు, వివాహాది శుభకార్యాలకు కూడాను కారకుడు శుక్రుడు. విలువైనటువంటి వస్త్రాలు కొనుక్కోవడానికి, ధరించడానికి, సుఖంగా జీవితాన్ని కొనసాగించడానికి శుక్రుడి యొక్క బలము అంటే శుక్రుడు మంచి స్థానాలలో సంచరించడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయము. ఈ విధంగా శుక్రుడు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి గ్రహము. అయితే శుక్రుడు చాలా స్థానాలలో మంచి ప్రభావాన్ని ఇస్తాడు. శుక్రుడు ముఖ్యంగా 12 రాసులలో ఎక్కువ రాసులలో సంచరిస్తున్నటువంటి సమయంలో మనకు మంచి ఫలితాలను ఇస్తాడు. అయితే అందులో కూడాను శత్రుస్థానము, మిత్రస్థానము, ఉచ్చస్థానము ఇలాంటి స్థానాలలో సంచరిస్తూ గోచార రీత్యా మంచి స్థానంలో ఉన్నప్పుడు మనకు అద్భుతమైనటువంటి ఫలితాలను, జీవితాన్ని సంతోషంగా ఉంచడానికి కారకుడవుతాడు. కనుక శుక్రుడి యొక్క సంచారం గురించి మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి శుక్రుడి యొక్క సంచారం మూలకంగా ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 8 జూన్ 2026 నుండి 4 జూలై 2026 మధ్య కాలంలో శుక్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. కర్కాటక రాశి సంచారము వృశ్చిక రాశి జాతకులకు భాగ్యస్థానంలో సంచారం అవుతోంది. అంటే 9వ స్థానంలో శుక్రుడి యొక్క సంచారము జరుగుతోంది ఈ సమయం లోపల. ఇది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. గోచార రీత్యా 9వ స్థానము అనుకూలమైనటువంటి స్థానం. ఆల్రెడీ వృశ్చిక రాశి వారికి శుక్రుడు కూడాను 9వ స్థానంలో ఉన్నాడు, ఉచ్చ స్థానంలో ఉన్నాడు. అలాంటి ఆ వృశ్చిక రాశి వారికి శుక్రుడి యొక్క అనుకూలత కూడాను ఈ సమయం లోపల ఉంది. కాబట్టి మీకు చాలా మంచి ఫలితాలు, మంచి పనులు మీకు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా అదృష్ట స్థానం ఇది కలిసి వస్తుంది. అంటే మీరు కొంత ఎఫర్ట్స్ పెట్టినట్టయితే దానికి రెట్టింపు ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. ముఖ్యంగా సమాజంలో మంచి స్థాయిలో ఉన్నటువంటి వారితో మీకు సత్సంబంధాలు ఏర్పడతాయి. ఈ సమయం లోపల ధార్మికమైనటువంటి కార్యక్రమాలు, దైవికమైనటువంటి కార్యక్రమాలలో మీరు పాల్గొంటారు. తద్వారా ఒక అనుభూతిని, ఆనందాన్ని మీరు పొందేటువంటి అవకాశం బాగా ఉంది. విహారయాత్రలు, తీర్థయాత్రలు చేసే సూచనలు. ఇకపోతే విద్యార్థుల విషయం ఆలోచించినట్టయితే ఈ సమయం చాలా అద్భుతంగా మీకు కలిసి వస్తుంది. కొంత మీరు ఎఫర్ట్స్ పెట్టండి, అద్భుతమైనటువంటి రిజల్ట్స్ను మీరు పొంది ఒక సంతృప్తితో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మంచి స్థాయిలో నిలుస్తారు. మంచి సంస్థ లోపల కూడాను మీకు అడ్మిషన్ లభించేటువంటి అవకాశం బాగా ఉంది. ఇకపోతే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్లకు కూడాను ఈ సమయం బాగా కలిసి వస్తుంది. చాలా సంతృప్తిగా ఉంటారు.
మీరు చేస్తున్నటువంటి పనిని గుర్తిస్తారు. యాజమాన్యము, హైయప్స్ వీళ్ళందరూ కూడాను మీ నైపుణ్యాన్ని, స్కిల్ను గుర్తించడం మూలకంగా మీకు చాలా మంచి ఫలితాలు, మంచి స్థితి పొందేటువంటి అవకాశము ఉంది. ముఖ్యంగా తండ్రి ద్వారా రావాల్సినటువంటి ఆస్తి ఈ సమయంలో మీకు అందుతుంది. తండ్రి యొక్క సూచనల మూలకంగా మీకు చాలా మంచి జరుగుతుంది. శుభవార్తలు వింటారు. న్యాయపరమైనటువంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలా పెరుగుతుంది. అంటే ఆదాయం మీకు బాగా కలిసి వస్తుంది. రావలసినటువంటి డబ్బు మీరు ఊహించకుండా మీకు చేతికి అందుతుంది. ఆ డబ్బు రాదేమో అనేటువంటి భావనలో అంతకు ముందు ఉండి ఉంటారు. కానీ ఈ సమయం లోపల ఆ డబ్బు మీకు చేతికి అందుతుంది. ఆత్మీయుల యొక్క సహకారం లభిస్తుంది. సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారితో పరిచయాలు, వాళ్ళ ద్వారా మీకు చాలా పనులు నెరవేరుతాయి. కుటుంబంలో శుభకార్యాలు, ఆత్మీయులతో కలవడము, చిన్ననాటి మిత్రులను కలుసుకోవడము, ప్రయాణాల ద్వారా మీకు లాభము చేకూరుతుంది. అందరి యొక్క మద్దతు మీకు ఈ సమయంలో లభిస్తుంది. ముఖ్యంగా మానసికంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు ఈ సమయం లోపల. ఓవరాల్గా చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి ఈ శుక్రుడి యొక్క సంచారము అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది. మీరు సద్వినియోగపరచుకోండి. శుక్రుడు గోచార రీత్యా 6, 7, 10 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఇక 1, 2, 3, 4, 5, 8, 9, 11, 12 ఈ స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో శుభ ఫలితాలను ఇస్తాడు. గోచార రీత్యా ఈ స్థానాలు అనుకూలమైనటువంటి స్థానాలు. అయితే శుక్రుడి యొక్క అనుకూలమైనటువంటి స్థానాలు ఎక్కువగా ఉన్నాయి. 12 రాసుల లోపల 9 రాసులలో సంచరిస్తున్నటువంటి సమయము శుభప్రదంగా మనకు శాస్త్రం చెప్తోంది. అంటే దాదాపు 75% శుక్రుడి మూలకంగా అనుకూలత మనకు ఉంది. అయితే ఇందులో రాస్యాధిపతికి శుక్రుడు ఎలాంటి సంబంధం ఉంది? మిత్రుడా, శత్రువా, సమత్వం ఉందా? వీటిని కూడాను మనం పరిగణనలోకి తీసుకొని ఫలితాలను చూసుకోవడం అనేటువంటిది శాస్త్ర సమ్మతం. అయితే ఓవరాల్గా శుక్రుడి యొక్క సంచారం ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే శుక్రుడు చాలా విషయాలలో మనకు ప్రధాన భూమికను పోషిస్తాడు. ముఖ్యంగా మనిషికి అన్నిటికంటే కూడాను జీవితంలో ఆనందము, సంతృప్తి, సౌఖ్యము అనేటువంటిది ముఖ్యమైనటువంటివి. దానికి కారకుడు శుక్రుడు. కనుక అవి లేనట్టయితే జీవితం లోపల మనము చాలా కోల్పోయినట్టుగా మనకు అనిపిస్తుంది, సహజం కూడాను. కాబట్టి ఇలాంటి స్థానాలలో సంచరిస్తున్న సమయంలో మనము పరిహారం చేసుకోవాలి. శుక్రుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని మనము జపించాలి. శుక్రుడికి మనకు శాస్త్రంలో మూలమంత్రం చెప్పి ఉన్నది ఏంటంటే, హేమకుంద మృడాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. మీకు శుక్రుడి మూలకంగా అనుకూలత చేకూరుతుంది. అంతేకాకుండా దానము, బియ్యము మీరు దానం ఇవ్వండి. తెల్లటి పుష్పాలతో అమ్మవారిని అర్చన చేయండి. పార్వతీ అమ్మవారిని, మహాలక్ష్మి అమ్మవారిని, మహాసరస్వతిని తెల్లటి పుష్పాలతో మీరు అర్చన చేసినట్టయితే మీకు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహము కలుగుతుంది. సుఖ సౌఖ్యాలను వాళ్ళు ఇస్తారు. కాబట్టి ఈ పరిహారం చేసుకోండి. తప్పకుండా మీకు శుక్రుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తద్వారా మీరు సంతోషంగా జీవనాన్ని కొనసాగించగలుగుతారు. ఈ సంవత్సరము దేవగురు అయినటువంటి బృహస్పతి
జూన్ 2026 రోజున రాత్రి 1:45 కర్కాటక రాశిలో ప్రవేశిస్తూ ఉన్నాడు. కనుక 2వ తారీఖు నుండి 12 రోజుల పాటు యమునా నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ఈ 12 రోజులు అందరూ కూడాను యమునా నదికి వెళ్ళి స్నానదానాదులు చేసి, తల్లిదండ్రులు గతించినటువంటి వాళ్ళు పితృదేవతల ప్రీత్యర్థమై స్నానము, దానము, తర్పణము, పిండ ప్రదానాలు చేయడం మూలకంగా వాళ్ళు సంతృప్తి చెంది మనకు అనుగ్రహాన్ని ఇస్తారు, ఆశీస్సులను కలిగిస్తారు. ఇక తల్లిదండ్రులు జీవించి ఉన్నటువంటి వాళ్ళు మహానదిలో స్నానాదులు చేయడం మూలకంగా వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ కూడాను దూరమైపోతాయి అనేటువంటిది శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఈ పుష్కర సమయాన్ని అందరూ కూడాను ఆచరించి తరించండి. పుష్కరము యొక్క ప్రాధాన్యత ఏంటి అనే విషయాన్ని మనము చూద్దాం. ప్రతి సంవత్సరము దేవగురువు అయినటువంటి బృహస్పతి రాశి మారుతూ ఉంటాడు. అంటే ఒక రాశి నుండి ఇంకొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. ఆ ప్రవేశించేటువంటి సమయం లోపల మొదటి 12 రోజులు, అంత్యంలో వచ్చేటువంటి 12 రోజులను పుష్కరాలుగా మనము భావిస్తాం. అంటే మేషరాశిలోకి బృహస్పతి ప్రవేశించింది మొదలుకొని 12 రోజుల మట్టుకు గంగా నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి. అలాగే వృషభ రాశిలోకి ప్రవేశించినటువంటి సమయంలో నర్మదా నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి. మిథున రాశిలోకి ప్రవేశించినటువంటి సమయం లోపల సరస్వతి నదికి వస్తాయి. కర్కాటక రాశిలో ప్రవేశించడం మూలకంగా యమునా నదికి పుష్కరాలు అనేటువంటివి వస్తాయి. ఇలా ఒక్కొక్క రాశికి ప్రవేశిస్తున్నటువంటి సమయం లోపల జీవనదులు, పవిత్రమైనటువంటి నదులు మనకు భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. కాబట్టి అలాంటి మహానదులకు పుష్కరాలు వస్తూ ఉంటాయి. ఈ సంవత్సరము దేవగురువు బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 1వ తారీఖున రాత్రి 1:45 కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే తెల్లవారితే నుండి, అంటే 2వ తారీఖు నుండి 12 రోజుల పాటు, అంటే 13 జూన్ వరకు పుష్కరాలు యమునా నదికి వస్తున్నాయి. అయితే ఈ యమునా నదికి పుష్కరాలు రావడము అంటే ఏంటి అనంటే, మన సాంప్రదాయం ప్రకారంగా, మన హిందూ ధర్మం ప్రకారంగా మనకు ఈ జలము, నీటికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది. నీరు అనేది ఎప్పుడు కూడాను ఉండేటువంటి ఒక భౌతిక రాశి. అంటే అన్నీ కూడాను లయమైపోతాయి. పృథివీ, ఆకాశము, మిగతా అన్ని వస్తువులు కూడాను నీళ్ల లోపల లయమైపోతాయి, నీళ్ల లోపల కలిసిపోతాయి. కానీ ప్రళయ కాలం లోపల కూడాను నీరే ఉంటుంది అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది. కనుక నీటికి అత్యంత ప్రాధాన్యత ఉంది. అయితే అలాంటి ఈ నీటికి సంబంధించినటువంటి నదులు, మనకు జీవనదులు, పవిత్రమైనటువంటి నదులు మన భారతదేశంలో ఉన్నాయి. అయితే ఈ పుష్కరాల లోపల ఒక నదీ ఉత్సవంగా మనం భావిస్తాం. ఒక్కొక్క నదికి ఉత్సవంగా మనము భావిస్తాం. అంటే దీని వెనక ఉన్నటువంటి నేపథ్యం ఏంటంటే, అసలు ఈ పుష్కరాలు అనేటువంటివి ఏంటి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, పుష్కరుడు అనేటువంటి ఒక దివ్య శక్తి, అంటే భగవంతుని యొక్క స్వరూపమే. అలాంటి ఆ భగవంతుని యొక్క స్వరూపము ఈ గురువుతో కలిసి సార్ధ త్రికోటి తీర్థర సహిత అని, అంటే 33 కోట్ల దేవతలతో కలిసి ఈ నదికి రావడం అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తోంది. అంటే 33 కోట్ల దేవతలందరూ కూడాను ఈ 12 రోజుల కాలము, ఈ పుష్కర కాలంలో ఆయా నదులలోకి వెళ్ళి స్నానం ఆచరిస్తూ ఉంటారు గురువుతో కలిసి. కనుక
అలాంటి పవిత్ర సమయం లోపల మనం కూడాను వెళ్ళి స్నానం ఆచరించి పితృదేవతలకు తర్పణాలు శ్రాద్ధాదులు చేయడం మూలకంగా, దాన ధర్మాలు చేయడం మూలకంగా అక్షయ పుణ్య ఫలితము వస్తుంది అని మన శాస్త్రం చెప్తుంది. అయితే ముఖ్యంగా ఈ పుష్కరం లోపల అంటే ఈ 12 రోజులు మహానదులకే పుష్కరాలు చెప్పబడి ఉన్నాయి. పుష్కరము అనంటే 12 రోజులు. ఈ 12 అనే సంఖ్యకు చాలా పవిత్రత ఉంది. దేవగురు అయినటువంటి బృహస్పతి సంవత్సరం పాటు కర్కాటక రాశిలో ఉంటాడు. 12 నెలలు కూడాను కర్కాటక రాశిలో ఉంటాడు. మొత్తం 12 నెలలు కూడాను మనం పుష్కరాలుగా భావించాం. మొదటి 12 రోజులు, చివరి 12 రోజులను మట్టుకే మనం పుష్కరాలుగా భావిస్తాం. శాస్త్రం కూడాను అదే చెప్తుంది. అంటే 12 అనే సంఖ్యకు పవిత్రత ఉంది. చాలా విషయాలలో మనము పితృకర్మల లోపల దశాహము, ద్వాదశాహము అని అంటాం. తర్వాత ఈ 12 అనే సంఖ్య 12 రాసులకు సంబంధించినటువంటిది కూడాను మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ 12 రోజుల లోపల మనం ఏం చేయాలి? తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు తల్లిదండ్రుల ప్రీత్యర్థమై వాళ్లకు తర్పణాలు, శ్రాద్ధాదులు, దానము, తర్వాత తోచిన కొలది అన్నదానం చేయడము, ఇలాంటివి చేయడం మూలకంగా పితృదేవతలు సంతృప్తి చెంది మనకు అనుగ్రహాన్ని ఇస్తారు. మనకే కాకుండా మన వంశంలో జన్మించినటువంటి వాళ్లకు, పిల్లలకు, తర్వాత వచ్చే తరానికి కూడాను అనుగ్రహము, ఆశీస్సులను ఇస్తారు. కాబట్టి అందరూ కూడాను అంటే తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు తర్పణాలు, శ్రాద్ధాదులు ఇవన్నీ చేసుకోవాలి పుష్కరం లోపల. తల్లిదండ్రులు ఉన్నటువంటి వాళ్ళు స్నానాదులు చేయాలి. స్నానము, దానము, తర్పణము, శ్రాద్ధము ఇవన్నీ కూడాను చాలా ముఖ్యమైనటువంటి కర్మలు. ఏంటంటే మనిషి పుట్టుకతోనే కొన్ని రుణాలతో పుడతాడు అని శాస్త్రం చెప్తోంది. పితృరుణము, ఋషి రుణము, దేవరుణము. పితృరుణము, ఆ రుణం నుండి మనం విముక్తులం కావాలి. పితృరుణం నుండి మనం విముక్తులం కావాలి అనంటే పితృదేవతలకు తర్పణాలు, శ్రాద్ధాదులు, దానాదులు చేయాలి. అంటే నదీ సమీపానికి వెళ్ళి ఈ పుష్కరాల లోపల వాళ్ళ నిమిత్తమై చేయడము. తర్వాత ఋషి రుణము అంటే ఋషులు మనకు ఈ వాంగ్మయాన్ని, శాస్త్రాలను, మన జీవితాన్ని ఒక సుఖమయంగా నడపడానికి ఎన్నో విషయాలను, పురాణాలను, ఇతిహాసాలను ఇవన్నీ కూడాను మనకు అందించారు. మరి వాళ్ళ రుణం తీర్చుకోవాలి. వాళ్ళ మూలకంగానే మనకు మంచి చెడులు అన్నీ కూడాను మనకు తెలుస్తున్నాయి. కాబట్టి వాళ్ళ రుణం కూడాను తీర్చుకోవాలి. కాబట్టి ఋషులకు కూడాను తర్పణాలు చేయాలి. దేవతల మూలకంగా మనకు అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి దేవతలకు ప్రతినిత్యం కూడాను అర్చన చేయాలి. తద్వారా ఆ దేవ రుణం అనేటువంటిది తీరుతుంది. ఇలాంటి కర్తవ్యాలు మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. కాబట్టి ప్రతి వాళ్ళు కూడాను ఈ పుష్కరాలను సద్వినియోగపరచుకోవాలి. అయితే ఇప్పుడు యమునా నదికి పుష్కరాలు వస్తున్నాయి. ఈ యమునా నది అనేటువంటిది మన భారతదేశంలో అత్యంతమైన పవిత్ర నదులలో ఒకటి. ముఖ్యంగా గంగా, యమున, సరస్వతి అనేటువంటిది త్రివేణి సంగమము మనకు చాలా హిందూ ధర్మంలో మహాతీర్థంగా చెప్పబడి ఉన్నది. అంటే ఎవరైతే ఈ సంగమంలో స్నానాదులు చేయడము, తర్పణాలు వదలడము, తర్వాత శ్రాద్ధాది కర్మలు చేసుకోవడం మూలకంగా అత్యంత పుణ్యము లభిస్తుంది అని శాస్త్రం చెప్తోంది. అయితే ఈ యమునా నదికి సంబంధించినటువంటి పుష్కరాలు వస్తున్నాయి. కాబట్టి యమునా నది యొక్క మహాత్మ్యం ఏంటి అనేది మనం సూక్ష్మంగా చూసినట్టయితే, యమునాదేవి ఎవరు? సూర్య భగవానుడి యొక్క కుమార్తె.
సూర్యుడు మనకు త్రిగుణాత్మికమైనటువంటి ఒక భగవంతుడి యొక్క స్వరూపము. అలాంటి సూర్య భగవానుడి యొక్క పుత్రిక యమునాదేవి, యమధర్మరాజు యొక్క సోదరి. అయితే ఈ యమునా నదికి కృష్ణుడికి చాలా సంబంధం ఉంది. అంటే యమునా నదిలో స్నానం చేయడం మూలకంగా యమలోక భయాన్ని తొలగిస్తారు. అంటే యముని మూలకంగా కలిగేటువంటి భయము, యమలోక భయము దూరం అవుతుంది అని మన పురాణాలు చెప్తున్నాయి. అయితే యమునా నదికి కృష్ణుడికి ఎలాంటి సంబంధం ఉంది? కృష్ణుడి యొక్క బాల్యం మొత్తం కూడాను యమునా నది తీరం వద్దనే కొనసాగినట్టుగా మనకు పురాణం చెప్తోంది. మధుర, బృందావనము, గోకులము ఇవన్నీ కూడాను యమునా నది తీరంలోనే ఉన్నాయి. సాక్షాత్తు భగవంతుడు అక్కడ నడిచినటువంటి ప్రదేశము, పెరిగినటువంటి ప్రదేశము యమునా నదీ తీరము. కాబట్టి యమునా నదికి పుష్కరాలు వస్తున్నాయి గనక ఇది అత్యంత పవిత్రమైనటువంటి పుష్కరాలు. కాబట్టి ఈ పుష్కరాలలో అందరూ కూడాను స్నానము, దానము, భగవంతుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణము ఇవన్నీ కూడాను చేయడం మూలకంగా మనకు ఏం కలుగుతుందయ్యా అనంటే పాపక్షయము కలుగుతుంది. పాపాలన్నీ కూడాను దూరం అవుతాయి. అంటే మనము స్నానమాచరించడం మూలకంగానే పాపాలన్నీ కూడాను దూరం అవుతాయి. స్నానంతో మనకు పాపాలు ఎలా వెళతాయి అనంటే స్నానం అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి ఒక విధిగా శాస్త్రం చెప్పబడింది. అంటే మనం స్నానము చేయడం మూలకంగా దశవిధ పాపాలన్నీ కూడాను దూరం అవుతాయి. ఇక తర్పణాలు, శ్రాద్ధాదులు చేయడం మూలకంగా పితృశాంతి లభిస్తుంది. పితృదేవతలు తృప్తి పడతారు. తర్పణం మూలకంగా తృప్తి పడతారు. శ్రాద్ధాదులు చేయడం మూలకంగా వాళ్ళ యొక్క అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి ఇవి తప్పకుండాను చేయాలి. తద్వారా వంశ వృద్ధి కలుగుతుంది. చేసినటువంటి వాళ్లకు కూడాను ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు సంప్రాప్తమవుతాయి. సంతానము లేనటువంటి వాళ్లకు సంతానం కలుగుతుంది. సంతానము అభివృద్ధిలోకి వస్తుంది. ఐశ్వర్యము సంప్రాప్తమవుతుంది. భక్తి, జ్ఞానము అభివృద్ధి అవుతుంది అనేటువంటిది మనకు పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి దీన్ని అందరూ కూడాను ఈ 12 రోజులు 2వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు యమునా నదికి పుష్కరాలు వస్తున్నాయి. దీన్ని అందరూ కూడాను సద్వినియోగపరుచుకోండి, తరించండి. శుభం.